తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తిని గడించింది. మౌర్య చక్రవర్తి అశోకుని తరువాత క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి తెలుగువారు వెలుగులోకి వచ్చారని, తెలుగువారి చరిత్ర అప్పటి నుండి మొదలైనట్లుగా నవీన చరిత్రకారులు లెక్కిస్తున్నారు. ఆదికవి నన్నయ్య గారు 11వ శతాబ్దంలో తెలుగు భాషకి లిపి కనుగొని మన తెలుగు భాషకు ఒక రూపాన్ని కల్పించారు. ఆనాటి నుండి మన తెలుగు జాతిని శాతవాహన, శక, పల్లవ, ఇక్ష్వాకు, తెలుగు చోళ, తూర్పు చాళుక్య, కాకతీయ, విజయనగర, కుతుబ్ షాహీ, హైదరాబాద్ నిజాములు మొదలైన వంశాలకు చెందిన రాజులు పరిపాలించారు. భారతీయుల బలహీనతల్ని ఆయుధంగా చేసుకుని కుట్ర రాజకీయాలతో మోసాలు చేస్తూ భారతీయులని బానిసలుగా చేసుకుంటూ వస్తున్న బ్రిటిష్ వారికి ఒకే ప్రాంతంగా ఉన్న మన తెలుగు జాతి మీద కన్నుపడి క్రీస్తు శకం 17వ శతాబ్దంలో కోస్తాంధ్రాను గెలుచుకొని తెలుగు బిడ్డల్ని విడదీసి మద్రాసు రాష్ట్రంలో కలుపుకున్నారు. బ్రిటిష్ వారి ఆధిక్యతను గుర్తించిన నిజాం రాజులు తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితమైనారు. ఆనాడు బ్రిటిష్ వారి కుట్ర రాజకీయాలకు ముక్కలుగా విడిపోయిన మన తెలుగు జాతి ఒక్కటి అవలేక గుర్తింపును కోల్పోతూ మద్రాసీలుగా తమిళ వారితో కలిసి తమిళనాడు రాష్ట్రంలో కొంతమంది, కన్నడ మరాఠీలతో కలిసి తెలంగాణలో మరికొంతమంది బ్రతకాల్సి వచ్చింది. తెలుగు భాషను తొక్కేస్తూ పరభాషీలు చేస్తున్న కుట్రలను, అవమానాలను భరించలేక తెలుగు భాషకు గుర్తింపుని ఇవ్వాలని, తెలుగు ప్రజలకు ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆనాడు మన తెలుగు బిడ్డలు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు చేశారు. కానీ బ్రిటిష్ దొరలు తెలుగు బిడ్డల్ని బెదిరించి భయపెట్టి తెలుగు జాతికి గుర్తింపునివ్వకుండా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా తొక్కిపారేశారు. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ బ్రిటిష్ తెల్లదొరల నుండి బానిసత్వం పోయింది. కానీ తెలుగు జాతికి మాత్రం పరభాషీల నుండి బానిసత్వం పోక మన తెలుగు జాతికి గుర్తింపు దొరకలేదు, ఒక రాష్ట్రమూ ఏర్పడలేదు. దాంతో మళ్ళీ మన ప్రభుత్వం మీదనే ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ ప్రాణ త్యాగాలకు పాల్పడడంతో 1953లో కేంద్రం దిగివచ్చి తమిళనాడు రాష్ట్రం నుంచి మన తెలుగు ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలని 11 జిల్లాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించింది. అప్పుడు మన భారతదేశంలో తెలుగు తల్లికి గుర్తింపు వచ్చింది. దాంతో మన తెలుగు బిడ్డలంతా కలిసి ఒకే ప్రాంతంగా ఏర్పడాలని 1956లో హైదరాబాద్ రాష్ట్రాన్ని 3 భాగాలుగా చేసి కన్నడ ప్రజలున్న 3 జిల్లాలను కర్ణాటకలో కలిపి, మరాఠీ ప్రజలున్న 5 జిల్లాలను మహారాష్ట్రలో కలిపి, మన తెలుగు ప్రజలున్న 9 జిల్లాలను ఆంధ్ర రాష్ట్రంలో కలుపుకొని 20 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశంలో భాషా ప్రతిపదికన ఏర్పడ్డ మొట్టమొదటి రాష్ట్రంగా పేరు సంపాదించుకున్నారు. అప్పటి నుండి అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న మన తెలుగు రాష్ట్రాన్ని చూసి ఓర్వలేని పరభాషీలు మన మధ్య కుల మత ప్రాంత భేదాలను రెచ్చగొట్టి తెలుగు జాతి ఖ్యాతికి తూట్లు పడవాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవాలని నక్క తెలివితేటలతో ఎన్నో కుట్రలు చేస్తుండడంతో 1969లో ప్రత్యేక తెలంగాణ అంటూ ఉద్యమాలు చేయించి ఆంధ్రప్రదేశ్ను అల్లకల్లోలం చేశారు. దాంతో తెలుగు ప్రజలు తిరగబడి ఆ కుట్ర రాజకీయాలను మట్టిలో పాతేయడంతో మళ్ళీ 1973లో ప్రత్యేక ఆంధ్ర అంటూ జయాంధ్ర ఉద్యమాన్ని చేయించి ఆంధ్రప్రదేశ్ను ముక్కలు చేయాలని ఎన్నో కుట్రలు చేయడంతో తెలుగు తల్లి బిడ్డలంతా ఒక్కటేనని జయాంధ్రను భూస్థాపితం చేసి తెలుగు జాతి ఐక్యతను చాటుకున్నారు. తెలుగోడి సత్తాను చాటుకుంటూ నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా అయ్యారు, పివి నరసింహారావు దేశ ప్రధానిగా ఎదిగారు, బాలయోగి లోక్సభ స్పీకర్గా చేశారు. ఇంకా ఎంతో మంది మహానుభావులు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి వైపు నడిపిస్తూ ఈ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్కు గుర్తింపును కల్పిస్తుండడంతో ఓర్వలేని పొరుగు రాష్ట్రాల వారు కేంద్రాన్ని గుప్పెట్లో పెట్టుకుని కుట్ర రాజకీయాలతో మన తెలుగు జాతి ఐక్యతను దెబ్బతీసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆపేయాలని ఎన్నో కుట్రలు పన్నుతూ మనలోని కొందరు తెలివి తక్కువతనాన్ని స్వార్థంగా మార్చేసి 2001 నుంచి మళ్లీ ప్రాంతీయ భేదాలను రెచ్చగొట్టారు. ప్రత్యేక తెలంగాణ అని, ప్రత్యేక రాయలసీమ అని, జై సమైక్యాంధ్ర అని ఉద్యమాలు చేసుకునేలా చేస్తూ కేంద్రంలో తెలుగోడి బలాన్ని తగ్గించాలని బ్రిటిష్ తెల్లదొరల కంటే నీచమైన కుట్ర రాజకీయాలు చేస్తున్నారు మన పొరుగు రాష్ట్రాల పరభాషీయ నాయకులు. ఇవన్నీ చూస్తూ ఊరుకుంటే దేశంలో అతిపెద్ద ప్రాంతీయ ప్రాంతంగా 3వ స్థానంలో ఉన్న మన తెలుగు రాష్ట్రం 17వ స్థానంలోకి పడిపోయి అభివృద్ధికి దూరమైపోతాం. ఇప్పటికే పరభాషీల కుట్ర రాజకీయాలకి ఎంతో అభివృద్ధికి దూరమైపోతున్నాం.
ఇకనైనా మేలుకొని తెలుగు తల్లి బిడ్డలందరం ఒక్కటై పొరుగు రాష్ట్రాల కుట్రలను తరిమి కొట్టి మళ్ళీ మన తెలుగు తల్లి గౌరవాన్ని కాపాడుకుందాం. అన్ని పార్టీలకు ప్రజలే బలమని, ప్రాంతాలు, కులాలు, మతాలు కాదని నిరూపించి తెలుగు జాతి ఐక్యతను ప్రపంచానికి చాటి చెబుదాం. జై తెలుగు తల్లి, జై ఆంధ్రప్రదేశ్.